అన్ని విషయాలలో ఘనమైనది శుద్ధంగానే ఇస్సాకు కూడా రెబెకా ఏం చేసి లవ్ చేయలా, అంటే ఎక్కడో వివాహం చేసుకోవాలా, చేసుకున్నప్పుడు పెళ్లి కుమారుడు మనం చేయవలసిన పని ఏంటంటే బలం ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థన అవసరత ఎంత వాడు కనుక ప్రభా నాకు బిడ్డలు లేదు, నాకు బిడ్డలు దయచేయి అని చెప్పేసి రెబెకా కూడా ప్రార్థన చేయొచ్చు. ఎక్కువగా సంఘములో ప్రార్థన చేసేది ఎవరు అంటే, సంఘంలో ఎక్కువగా ప్రార్థన చేసేది ఎవరు? కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, భయభక్తులు కలిగి జీవించేది స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉంటారు. రెబెకా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేస్తుంది ఎవరంటే ఇస్సాకు ప్రార్థన చేస్తామని. ఇస్సాకు అనగా దేవుడు వారికి నవ్వు కలుగు చేసేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈయన ఎవరిని వేడుకున్నాడు అంటే యెహోవాను వేడుకొనెను. ఎందుకు వేడుకున్నాడు అంటే బిడ్డల కోసం. భార్య గుడ్రాలుగా ఉన్నది కాబట్టి, భార్య నిమిత్తముగా వారి అవసరత బిడ్డలు కావాలి కాబట్టి రోజు ఏం అడుగుతారంటే ఎంతమంది పిల్లలయ్యా, ఏం చేస్తా ఉన్నారు పిల్లలు అని చెప్పేసారు అంటారు కదా. అని చెప్పేసి తర్వాత ఏమన్నా అడుగుతారేమో కానీ అని చెప్పేసి అడుగుతా ఉంటారు. అంటే మన పిల్లల సంగతి మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు పిల్లలు, ప్రయోజకులయ్యారా, ఉద్యోగాలు చేస్తా ఉన్నారా అని చెప్పేసి అడిగితే మనం ఏం చెప్పాలి కాబట్టి మనం బిడ్డలను చదివించుకో ప్రభుపేట మనం చూస్తున్నాం. ఇస్సాకు భార్య గోత్రాలు కనుక అక్కడ ఆమె విషయమై యెహోవాను దేవుని దేవుని